పెళ్ళి అయ్యేటప్పుడు ఇంకేది చేయించారు ఆడపిల్లతో. గౌరీ పూజ చేయించి పీటల మీదకి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారో తెలుసా అండి? ఆ గౌరీ పూజ చేసేటప్పుడు వీడియోల పూజ చేయించుకోరు. ఇటువైపు చూస్తూ ఇలా పూజ చేయకూడదు. అది రక్షించదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవాల్సింది ఆడపిల్ల కాదు. ఆ పిల్లని తప్పు పట్టడానికి లేదు, తల్లిదండ్రులకు ఉండాలి మర్యాద. మీరు వీడియో వంక చూడు, వీడియో వంక చూడు అని నేర్పితే ఆమె జీవితాన్ని వీడియో రక్షించదు. ఆమె జీవితాన్ని రక్షించేది అమ్మవారు. ఎందుకు గౌరీ పూజ చేస్తారో తెలుసా అండి? అమ్మా, మీ ఆయన ఖాళీ అంటేనే భరించలేకపోయావు, నేను కూడా ఆయన పక్కకి చేరుతున్నాను కదా, ఇంటి పేరు వదిలేస్తున్నాను, గోత్రం వదిలేస్తున్నాను, పుట్టింటిని విడిచిపెట్టేస్తున్నాను, ఆయనతో కలిసి వెళ్ళిపోతున్నాను, ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాను, కానీ ఆయన ఆదరణ లేకపోతే మాత్రం నేను భరించలేను. అందుకనమ్మా నిన్ను పూజ చేసి పీటల మీద కడుతున్నాను. నువ్వు ఏ పాటి దూరాన్ని భర్త నుంచి ఒప్పుకోలేవో నాది అదే మనసు. నన్ను కూడా భర్త ఎప్పుడూ పరిహాసానికి కూడా చిన్నతనం చెయ్యకుండా ఆయన మనసులో నేను మనసునైపోయి ఏకీకృతం అయిపోయేటట్టు నువ్వెలా స్వాధీన వల్లభాయో నేనలా ఆయన్ని అనుగమించగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి అని అడగడానికి గౌరీ పూజ చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, వాళ్ళిద్దరూ ఆవిడ జేబులో ఆయన జేబులో ఆవిడే ఉంటారు. సంతోషం కాదు? కాబట్టి గౌరీ పూజ వీడియోల కొరకు